గైస్ రెనాల్డ్ కైగర్ ఫేస్ లిఫ్ట్ 2025 లాంచ్ అయిపోయింది. అండ్ మీ 10 to 12 lakhs బడ్జెట్లో కార్ కోసం చూస్తున్నట్లయితే రెనాల్డ్ కైగర్ ఫేస్ లిఫ్ట్ని కన్సిడర్ చేయొచ్చా? అండ్ ఇంతకు ముందున్న వేరియంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఇప్పుడు రెక్టిఫై చేశారా ఏమన్నా, లేకపోతే ఇంకా అలాగే ఉన్నాయా? ఇంకా ఈ రెనాల్డ్ కైగర్ ఫేస్ లిఫ్ట్లో సన్ రూఫ్ ఉందా లేదా? అండ్ ఈ రెనాల్డ్ కైగర్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ కారా, అంటే మీరు ఈ కార్ కొంటే మీ ఫ్యామిలీ కూడా మీతో పాటు హ్యాపీగా ఫీల్ అవుద్దా లేదా? ఇంకా ఈ కార్ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు, ఎవరు ఇగ్నోర్ చేయాలి అనేది కూడా డీటెయిల్గా మాట్లాడదాం. హాయ్ అండి, నేను మీకు కార్ మామ ఛానల్ని ఫస్ట్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. సో గైస్, రెనాల్డ్ కైగర్ ముందున్న వేరియంట్ మనకి ప్రోస్ ఏంటంటే స్పేషియస్గా ఉంటుంది అన్నమాట. కార్ కొంచెం పెద్ద కార్లా కూడా కనిపిస్తుంది. బయట నేను చూసినప్పుడు లుక్స్ వైజ్ కూడా ఒక పెద్ద కార్లా అనిపిస్తుంది. అండ్ లోపల కూర్చున్నా కూడా స్పేస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లోపల మనకి ఫ్రంట్ ఒక పర్సన్ కూర్చొని, అంటే కొంచెం పొడవున్న పర్సన్ డ్రైవర్ సీట్లో కూర్చొని, బ్యాక్ అని ఉన్నతను కూడా కొంచెం పొడవుగా ఉన్నా సరే సరిపోతుంది. నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ ఎనఫ్ ఉంది. హెడ్ రూమ్ కూడా డిసెంట్ హెడ్ రూమ్ ఉంది. అండ్ ఈవెన్ ఈ రెనాల్డ్ కైగర్లో బ్యాక్ సీట్లో ముగ్గురు కూడా కూర్చోవచ్చు అనమాట. సో స్పేస్ వైజ్ రెనాల్డ్ కైగర్ లోపల స్పేస్ ఈజ్ రియలీ గుడ్. ఈవెన్ వీళ్ళు స్టోరేజ్ స్పేస్ కూడా బాగా ఇచ్చారు. ఇంత ముందున్న వేరియంట్స్లో కూడా ఉంది, ఇప్పుడు ఫేస్ లిఫ్టే కాదు కానీ ఇంత ముందు నుంచి కూడా స్పేస్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. లోపల 2 గ్లవ్ బాక్సెస్ ఉన్నాయి. తర్వాత సెంటర్ కన్సోల్లో కూడా స్పేస్ అయితే స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. సో స్పేస్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. తర్వాత రెనాల్డ్ కైగర్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే కీ ఏదైతే ఉందో, మనం కీని పాకెట్లో పెట్టుకొని కార్ దగ్గరికి వెళ్తే అన్లాక్ అవుతుంది. అండ్ ఆ కీని మనం పాకెట్లో పెట్టుకొని కార్ నుంచి దూరంగా వెళ్ళిపోతే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అనమాట. ఈ ఫీచర్ కూడా కూల్గా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనకి మ్యూజిక్ సిస్టమ్ బాగుంటుంది. అండ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది. అది వన్ మోర్ అడ్వాంటేజ్. ఇంకా బూట్ స్పేస్ ఒకటి ఈ కార్లో చాలా మంచి బూట్ స్పేస్ ఉంది. 405 లీటర్ బూట్ స్పేస్. ఇది టాటా నెక్సాన్ కన్నా ఎక్కువ బూట్ స్పేస్ అనమాట. ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటో చూద్దాం. క్యాబిన్ నాయిస్ ఎక్కువ ఉందని ఎక్కువ మంది వాడిన వాళ్ళు కంప్లైంట్ చేశారు. సో బయట నాయిస్ చాలా ఎక్కువ వస్తుందని చెప్పేసి. తర్వాత హెవీ స్టీరింగ్ హెవీగా ఉంది, అంత రెస్పాన్సివ్గా లేదనేది ఒక ఫీడ్బ్యాక్ ఉంది. తర్వాత బ్రేకింగ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది అనేది ఒక ఫీడ్బ్యాక్ ఉంది. తర్వాత మనకి ఇంకా ఉన్న వాటిలో క్విడ్ కొంచెం ఒక పెద్ద నీలా కనిపిస్తుంది. సో క్విడ్ లాగే అపీరెన్స్ ఉంది అనేది ఒక రకమైన ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అండర్ పవర్డ్ ఇంజిన్, ఎస్పెషల్లీ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. రెనాల్డ్ కైగర్ యొక్క సేల్స్ పడిపోవడానికి కారణమే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. ఎందుకంటే న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ పవర్ చాలా తక్కువ ఉందన్నమాట. సో పవర్ తక్కువ ఉండడం వల్ల చాలామంది ఆ ఫీడ్బ్యాక్, అది నెగిటివ్ ఫీడ్బ్యాక్ గెలిపోయింది. తర్వాత బ్రేకింగ్లో కొంచెం ల్యాగ్ ఉంది. తర్వాత సన్ రూఫ్ అయితే ఇవ్వలేదు ఆప్షన్. సన్ రూఫ్ చాలా మంది ఈ మధ్య ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఫస్ట్ టైం కార్ కొనేవాళ్ళు కూడా సన్ రూఫ్ కోసం చూస్తున్నారు. సో అది ఇవ్వట్లేదు. సర్వీస్ వైజ్ ఏంటంటే ప్రాబ్లము, వీళ్ళ సర్వీస్ సెంటర్స్ లైక్ షోరూమ్స్ తక్కువ ఉన్నాయన్నమాట. అదొక డ్రాబ్యాక్. తర్వాత ఏ పిల్లర్లో బ్లైండ్ స్పాట్ ఉంది, అదొక ప్రాబ్లం. తర్వాత ప్లాస్టిక్ క్వాలిటీ కూడా బాగాలేదన్నమాట. సో ఇవి మేజర్ ఇష్యూస్ మనకి ఇంతకుముందు వేరియంట్లో ఉన్నవి. సో ఇందులో ఏ ఇష్యూస్ని వీళ్ళు రిజాల్వ్ చేశారో చూద్దాం. సో గైస్, రెనాల్డ్ కైగర్ 2025లో ఏమేమి మార్పులు చేశారు, ఎంతవరకు బెటర్ అయిందో చూద్దాం. సో మెయిన్లీ కైగర్ మనం 2025 ఫేస్ లిఫ్ట్ చూసుకున్నట్లయితే లుక్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. హెడ్ లైట్స్, డిఆర్ఎల్స్, తర్వాత బోనెట్ మీద ఉన్న డిజైన్ కానీ ఓవరాల్గా ఇట్ ఫీల్స్ మచ్ బెటర్ కార్. లైక్ అపీరెన్స్ వైజ్ చాలా బెటర్గా అయితే అనిపిస్తుంది. ఓవరాల్గా బ్యాక్ కానీ సైడ్ వ్యూ కానీ చూడండి, మొత్తం ఇట్స్ లైక్ ఇట్ లుక్స్ వెరీ గుడ్. అండ్ ఇందులో మనకి ఏం మార్చారు అంటే ఇంకా రూఫ్లో వచ్చేసి రూఫ్ రైల్ ఇచ్చారు. మనకి రూఫ్ రైల్ ఇది ఫంక్షనల్ రూఫ్ రైల్ ఇచ్చారు. సో 50 kg లోడ్ వరకు తీసుకుంటుంది అనమాట. కానీ సన్ రూఫ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, అదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవాలి. సో ఇంకా మిగతావి బయట నుంచి చూస్తే ఇంతే మార్పులు. ఇంకా లోపలికి వచ్చేసరికి వీళ్ళు చేంజ్ చేసినవి, క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చారు. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ లోపల డిజైన్ కూడా మనకి డాష్ బోర్డ్ కూడా డ్యూయల్ టోన్తో వస్తుంది. కొంచెం క్లీన్ లుకింగ్గా అండ్ స్పేషియస్గా అయితే అనిపిస్తుంది అనమాట ఓవరాల్గా. సో అదొక బెనిఫిట్ అయితే ఉంది. సో ఇంకొకటి 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్ని స్టాండర్డ్గా అయితే ఆఫర్ చేస్తున్నారు.
సో సేఫ్టీ ఫీచర్స్ అయితే ఎన్హాన్స్ అయ్యి. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, రెనాల్ట్ కైగర్ యాక్చువల్లీ 4 స్టార్ రేటెడ్ అనమాట. గ్లోబల్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్లో 4 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. అండ్ క్యాబిన్ నాయిస్ కూడా రెడ్యూస్ చేశారని చెప్పారు కంపెనీ వాళ్ళు. సో క్యాబిన్ నాయిస్ రెడ్యూస్ చేయడానికి వీళ్ళు ఎక్కువ ఎక్స్ట్రా డాంపనింగ్ యాడ్ చేశారని చెప్తున్నారు. సో ఓవరాల్గా కైగర్ 2025 లుక్స్ వైజ్ అయితే ఎక్కువ ఇంప్రూవ్ అయ్యింది. అండ్ ఈవెన్ 2021 వేరియంట్కి 2024 వేరియంట్కి కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయి. డ్రైవింగ్ వైజ్ బెటర్ అయ్యింది అనేది ఫీడ్బ్యాక్ ఆల్రెడీ రివ్యూ చేసిన వాళ్ళు చెప్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇట్స్ లైక్ కైగర్ కొంచెం చేంజెస్ అయితే వచ్చాయి. సో వీ క్యాన్ కన్సిడర్. సో ఇక్కడ మనం కైగర్ ఎక్కడ గెలుస్తుంది అనేది చూద్దాం. లైక్ వేర్ డస్ ద కైగర్ విన్ అంటే ఏంటి కైగర్లో స్పెషాలిటీ. స్పేస్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. సో లెగ్ రూమ్ బాగుంది, హెడ్ రూమ్ బాగుంది, నీ రూమ్ బాగుంది. సో మీరు డ్రైవ్ చేసే వాళ్ళకన్నా వెనకాల కూర్చునే వాళ్ళు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారనమాట. స్పేస్ 405 లీటర్స్ ఉంది. సో అంత బూట్ స్పేస్ ఉన్నప్పుడు మీరు ట్రిప్స్ వెళ్ళడానికి బాగుంటుంది. సో ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మ్యూజిక్ సిస్టమ్ బాగుంది. సో డెఫినెట్లీ మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఫ్యామిలీ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఒకే ఒక డ్రాబ్యాక్ మనకి కైగర్ విషయంలో, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అయితే పవర్లెస్గా ఉంది కాబట్టి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఈజ్ నాట్ గుడ్ టు టేక్. సో టర్బో వైపు వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో ఫర్ టర్బో. సో మనకి టర్బోకి వెళ్తే ఇట్స్ గుడ్, రికమెండెడ్ అనమాట. టర్బో ఇంజిన్ అయితే బాగానే ఉంది. సో టర్బో ఇంజిన్ కావాలి, మంచి డ్రైవ్ క్వాలిటీ బాగుండాలి నాకు, అండ్ స్పేస్ ఎక్కువ ఉండాలి. సో ఒక బిగ్ కార్ కావాలి, ప్రజెన్స్ లుక్స్ అయితే బాగుండాలనుకుంటే మీరు కైగర్ని కన్సిడర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆటోమేటిక్ కోసం చూస్తున్నారు, ఎస్పెషల్లీ సివిటీ ఆటోమేటిక్. సివిటీ ఈజ్ మోర్ బెటర్ దెన్ నార్మల్ ఏఎంటీ. ఏఎంటీలో ఆటోమేటిక్ అంత బాగా జర్కీగా ఉంటుంది అనమాట. టాటా నెక్సాన్లో మనకి తక్కువ కాస్ట్లో వచ్చేవి ఏఎంటీ ఇస్తారు, తర్వాత డీసీఏ ఇస్తున్నారు వాళ్ళు. సో సివిటీకి వెళ్ళగలిగితే మీరు 11.83 lakhsకి మనకి కైగర్లో టెక్నో టర్బో సివిటీ 11.83 lakhsకి అయితే దొరుకుతుంది. సో అది ఆటోమేటిక్. ఒకవేళ మాన్యువల్ కావాలి, టర్బో కావాలనుకుంటే ఎమోషన్ టర్బో సేమ్, అది కూడా 11.83 lakhs దొరుకుతుంది. సో అది కన్సిడర్ చేయొచ్చు. లేదు నాకు బడ్జెట్ ఎక్కువ లేదు, తక్కువ కాస్ట్లో నాకు పెద్ద కార్ కావాలి అనుకుంటే మీరు అప్పుడు బేస్ వేరియంట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ 7.48 lakhsకి అయితే మీకు వస్తుంది. సో అది కూడా ఒక బెటర్ ఆప్షన్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అగైన్ యువర్ చాయిస్ అనమాట. మీరు బేస్ వేరియంట్ తీసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ డ్రైవింగ్ ప్లెజర్ అయితే ఉండదు. రెనాల్ట్ ట్రైబర్ లాగే అనమాట, డ్రైవింగ్ ప్లెజర్ ఉండదు. కానీ నాకు అవన్నీ అవసరం లేదు, ఎక్కువ స్పేస్ కావాలి, ఫీచర్స్ కావాలి, తక్కువ ప్రైస్లో రావాలి అనుకుంటే దెన్ యూ కెన్ కన్సిడర్ దోస్ బేస్ వేరియంట్ ఆర్ నార్మల్ వేరియంట్స్ విత్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్. లేకపోతే కనుక ఐ థింక్ ఓన్లీ ఏరియా వేర్ కైగర్ ఈజ్ గుడ్ ఈజ్ టెక్నో టర్బో సివిటీ. సో ఆటోమేటిక్ కార్ తక్కువ బడ్జెట్లో కావాలి, ఒక పెద్ద కార్, స్పేషియస్ కార్ కావాలంటే దెన్ కన్సిడర్ కైగర్. సో గైస్ ఈ మధ్య నేను కొత్తగా వచ్చే కార్స్ గురించి కొన్ని షార్ట్స్ చేశాను, తర్వాత ఎస్కూడో గురించి ఒక వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు. అండ్ 12 lakhs బడ్జెట్లో ఇంకేం కార్స్ ఉన్నాయో దాని మీద వీడియో చేశాను, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లాంగ్. ఎంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి.